వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియో తీసుకుని 10 డేస్ అవుతుంది. 10 డేస్ పైనే అవ్వచ్చు. నాకు వాయిస్ ఇచ్చే టైం లేక దీన్ని అలా వదిలేశాను. ఎందుకంటే మనకి యూట్యూబ్లో అన్ని కొత్త రూల్స్ వచ్చేసాయి. ఇదివరకు 60 సెకండ్స్ వీడియో దాటితే మంచిగా ఫుల్ వీడియోలోకి తీసుకునేది. ఇప్పుడు అసలు షార్ట్స్లోనే 3 మినిట్స్ టైం పెట్టేశారు. అంటే ఫుల్ వీడియో చేయాలంటే మినిమం 4 నుంచి 5 మినిట్స్ ఉండాలి. అంత ఫుల్ వీడియో నాకున్న సబ్స్క్రైబర్ చాలా తక్కువ మంది. చూస్తారో చూడరా అని వదిలేశాను. కానీ నేను ఫుల్ వీడియోస్ పెడితేనే వాచింగ్ అవర్స్ యాడ్ అవుతాయంట. అందుకని నేను చెప్తూ ఉంటాను కదా, ఏ పనైనా ఇష్టంగా చేస్తే కష్టంగా అనిపించదు అని. నా మాట నాకే వర్తించింది. అందుకే వాళ్ళ మనస్ఫూర్తిగా వాయిస్ అనేది ఇస్తున్నా. మన రాజమండ్రిలో పంచవాటికి అయితే వచ్చాను నేను. ఇక్కడ నాకు సాంబార్ ఇడ్లీ చాలా ఇష్టం. సో దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే నాకు పన్నీర్ దోశ. అంటే దోశ పెద్దగా తినను, నాకు సాంబార్ ఇడ్లీ అంటేనే ఇష్టం. ఇక్కడ టిఫిన్ అయిన తర్వాత చాలా రోజుల తర్వాత బయటకు అనేది వెళ్ళాను. ఇలా టైం స్పెండ్ చేసి చాలా రోజులు అవుతుంది. అసలు కుక్కలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అలాంటిది ఒక కుక్క అయితే నాతోనే ఆడుకుంది. నేను వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు దాంతోనే సరిపోయింది. నేను కొంచెం ఫేస్బుక్కి ఇన్స్టాకి రీల్స్ చేద్దాం కదా అని కొన్ని రీల్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటే అది అస్సలు నన్ను వదలదు. దాన్ని నెట్టుతుంటే మళ్ళీ వచ్చి పైకి ఎక్కుతుంది. అది అసలు అక్కడక్కడ తిని ఏ గత్తరలు తిన్నదా అని దానికి దూరంగా ఉంటే అది మళ్ళీ వచ్చి మొత్తానికి ఆ రోజంతా నాతోనే ఉంది. జాలేసింది, ఇంటికి తీసుకొద్దాం అనిపించింది. ఎందుకనంటే చూడడానికి చాలా బాగుంది అది. కానీ ఇంటి దగ్గర మాకు ఆల్రెడీ 2 కుక్కలు ఉన్నాయి. మళ్ళీ దీన్ని తీసుకొచ్చినా అమ్మో ఎందుకు వచ్చిందిలే, మళ్ళీ అనవసరంగా ప్రశాంతతను కోల్పోవాలి. ఎందుకనంటే దాన్ని తీసుకొచ్చిన తర్వాత దాన్ని చూసుకోకపోతే మళ్ళీ అదొక బాధ. అక్కడ ఉంటే పాపం వచ్చిన వాళ్ళు ఎవరో ఒకరు ఏదో ఒకటి వేస్తారు, తింటుంది. సరే, ఇంతకీ మీరు నా ఫుల్ వీడియో చూస్తే కనుక లైక్ చేయండి. ఎందుకంటే నేను కొంచెం కష్టపడుతున్నాను వీడియోస్ కోసం. నాకు ఫుల్ వీడియోస్లో వాచింగ్ అవర్స్ యాడ్ అవ్వాలని నేను చాలా ఇష్టంగా ఈ వాయిస్ అనేది ఇస్తున్నా. మొన్న ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన రేగిపళ్ళనైతే చక్కగా వడియాలు పెట్టుకున్నా. ఎండలైతే స్టార్ట్ అయిపోయాయి. మాకు ఒక 4 డేస్ పట్టింది వెండడానికి. ఇప్పుడైతే ఒకరోజు సరిపోద్ది నాకు తెలిసి. నాకు రేగిపళ్ళు ఎక్కువ దొరకలేదు, కొన్నే ఉండడం వల్ల పాపం కింద ఆంటీ వాళ్ళు పట్టించారు. ఇవి మాకు ఒక రాక్షసి పిల్ల ఉంది, తనకి నాకు షేరింగ్ ఇవి. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళే పని ఉంది కాబట్టి ట్రై చేస్తాను మళ్ళీ రేగిపళ్ళు. మీలో ఎంతమందికి ఈ రేగి వడియాలు ఇష్టమో కామెంట్ చేసేయండి.